గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలకు సిద్ధమవుతుండటంతో ఉమెన్ కమిషన్ ఎంట్రీ ఇచ్చింది. శివాజీకి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ వివరణ కోరనుంది. మరోవైపు తన వ్యాఖ్యలకు శివాజీ సారీ చెప్పారు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అవుతా ఉన్నాయి, తీవ్ర దుమాదానికి దారితీస్తా ఉన్నాయి. మహిళలందరూ కూడా తమ అభిప్రాయాలను ఇష్టంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఈ 2-3 రోజుల పాటు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిపై కూడా మహిళల వర్షన్ ఏంటనే దానిపై ఈ రోజు ఉమెన్ కమిషన్ రివ్యూ నిర్వహించడం, ఆ రివ్యూలో ఈ నటుడు శివాజీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, అది మహిళలను గౌరవం లేకుండా మాట్లాడడము, చేతులతో సైగలు చేయడము, కొన్ని విషయాలు చెప్పకూడనటువంటి సీక్రెట్ విషయాలు కూడా తన స్టేజ్ పైన ఈ అంశాలు వెల్లడించడంపై మాత్రం మహిళా సంఘాలు సీరియస్ గా ఉన్నాయి. కొంతమంది మహిళలు శివాజీ పైన తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఎట్ ఏ టైం మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ వీడియో చేరడంతో మహిళా కమిషన్ దీనిపైన స్పందిస్తూ ఇప్పటికే శివాజీకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో నటుడు శివాజీకి నోటీసులు అందజేసి 2-3 రోజుల్లో మీరు చేసినటువంటి కామెంట్స్ పైన మీ నుంచి వివరణ అవ్వాలి, వివరణ ఇవ్వకపోతే క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పకపోతే మీ పైన పోలీస్ కేసు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శివాజీ కొంతమంది మహిళలని టార్గెట్ గా చేసినటువంటి వాక్యాలు ఇప్పుడు అందరినీ మహిళలను ఉద్దేశించి తను మాట్లాడడం మాత్రం సరికాదు. తన ఇంటర్నల్ ఫీలింగ్స్ కాస్త వారి కుటుంబ సభ్యులకు చెప్పాలి, లేదా ఆఫ్ రికార్డ్ గా ఎవరైనా ఆ రకంగా బట్టలు ధరించి ఉంటే వాళ్ళకి చెప్పాలి. కానీ ఒక పబ్లిక్ చూస్తున్నటువంటి సినిమా స్టేజ్ పైన అందరూ చూస్తుండగా, లైవ్ ఉండగా మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా అందరూ ఈ రకంగానే తయారయ్యారు, పొట్టి బట్టలు వేసుకుంటా ఉన్నారు. ఈ అందరూ కూడా కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని కూడా ఉపయోగించి, కొన్ని వాడనటువంటి వాడుక భాషను ఉపయోగించి మహిళలందరినీ కూడా అగౌరవపరిచారు. ఏదైతే ఇటీవల ట్రెండింగ్ అయినటువంటి సామాన్లు అనే ఒక డైలాగ్ ని మళ్ళీ శివాజీ ఎత్తుకోవడము, శివాజీ ఆ సామాన్లు అనే ఒక డైలాగ్ ని ఈ స్టేజ్ పైన వాడడంపై పట్ల మహిళలు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. ఒక సినీ నటుడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళల పట్ల ఎలా నడుచుకోవాలని తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడు వివాదాస్పదం చేసుకోవాలి, ఎప్పుడు తమ సినిమాలని హైప్ పెంచుకోవాలి, ఆ సినిమాలను మంచి కలెక్షన్స్ తీసుకురావాలంటూ కూడా చీప్ ట్రిక్స్ ని ప్లే చేస్తున్నటువంటి కొన్ని సందర్భాలు చూస్తాము. ఇప్పుడు శివాజీ కూడా తన సినిమాను ఏదైనా ఏ రకంగా హైప్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా వివాదం చేయాలి అనే ఒక ప్లాన్ ప్రకారంగానే ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఈ మహిళలను ఖచ్చితంగా కించపరిస్తే మహిళలందరూ కూడా ఆ సినిమా ప్రమోషన్ పెరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఇలా వ్యవహరించాడనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతా ఉన్నాయి. చర్చా వేదికలు స్టార్ట్ అయ్యాయి. అనేక చోట్ల శివాజీకి వ్యతిరేకంగా నిరసనలు కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని పరిస్థితులపైన ఉమెన్ కమిషన్ రివ్యూ చేసి శివాజీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల వీడియోని పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని శివాజీకి ఇప్పటికే నోటీసులు సిద్ధం చేశారు. మరి కాసేపట్లో శివాజీకి నోటీసులు అందజేసిన తర్వాత తన వివరణ కోరుతూ కొంత గడువు ఇచ్చి ఆ గడువులోపు శివాజీ ఏ రకమైనటువంటి రిప్లై ఇవ్వబోతా ఉన్నాడు అనేది మాత్రం ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ప్రతి సందర్భాల్లో మహిళని ఏదో రకంగా కించపరచడము, అవమానపరచడము, అగౌరవపరచడము, మళ్ళీ 2 రోజుల్లో దుమారమైనటువంటి వెంటనే వారికి క్షమాపణలు కోరుతా ఉన్నట్టు ఒక వీడియో పెట్టడము, ఒక పోస్ట్ పెట్టడము, అక్కడికి ఆ ఘటన సద్దుమణిపోవడం, సో రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శివాజీ వ్యాఖ్యల పైన డెఫినెట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఏవైతే ఇండస్ట్రీకి చెందినటువంటి వివిధ ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా శివాజీని బ్యాన్ చేయాలి, శివాజీ సినిమా అవకాశాలు ఇవ్వకూడదు, శివాజీని ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. ఈ మహిళా హీరోయిన్లని పక్కన పెట్టుకుని ఇన్ని రోజుల పాటు నటించినటువంటి శివాజీ అప్పుడు వాళ్ళకి ఇవ్వనటువంటి మెసేజ్ ఇప్పుడు బహిరంగంగా స్టేజ్ పైన ఇచ్చినటువంటి మెసేజ్ మాత్రం తీవ్ర దుమారానికి దారితీస్తా ఉంటున్నారు. అంటే శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల హక్కులు, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే కోణంలో మహిళా సంఘాలు బగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఆందోళన కూడా సిద్ధమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో శివాజీ అయితే సారీ చెప్పాడు. మరి కమిషన్ చట్టపరమైన చర్యలు తప్పవా? శివాజీపై భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మరి కొంత మేరకు శివాజీ చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నప్పటికీ కొన్ని ఉపయోగించినటువంటి భాషని ఉపయోగించి అందరినీ పోల్చి
తను దూషిస్తా ఉన్నాడా, మహిళల్ని తిడుతా ఉన్నాడా, లేదా తన లాంగ్వేజ్ ని ఈ డైలాగ్ ద్వారా బయటికి ప్రొనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? అసలు శివాజీ ఏ ఉద్దేశంతో తను చెప్పినటువంటి కొన్ని దాంట్లో వాస్తవం ఉండొచ్చు, కొన్ని సినిమాలలో యాంకర్లు గాని, సినిమా హీరో హీరోయిన్లు గాని, మహిళా క్యారెక్టర్స్ లో వేసుకునేటువంటి మహిళలు గాని డ్రెస్సింగ్ విషయంలో తనకు ఏదైనా కళ్ళుకి అభ్యంతరాలు ఉంటే తను నేరుగా వెళ్లి చెప్పి వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలే గాని, ఒక సినిమా స్టేజ్ పైన అందరూ ఉన్నప్పుడు అందరూ చూస్తున్నటువంటి క్రమంలో శివాజీ ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంపై అట్లా చూస్తూ ఉంటుంటే మొత్తం మహిళలందరినీ కూడా కించపరిచి, అగౌరవపరిచి, వాళ్ళందరినీ కూడా తలెత్తుకొని లేకుండా, వాళ్ళ గౌరవం లేకుండా వ్యవహరించాడు అనేది మాత్రమే శివాజీ పైన కొన్ని అన్ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కారణంగా దాన్ని మాత్రమే మహిళలు సీరియస్ గా తీసుకుంటారు. నిజంగానే కొంత వేషధారణలో కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ నేరుగా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి, దాని కారణంగానే కొన్ని ఘటనలు వరుసగా రిపీట్ అవుతా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని శివాజీ మాట్లాడినా ఆ తర్వాత వాడని భాషని వాడి కొంతమంది మహిళల్ని ఎలా ఉంటారు అంటూ ఆ భాష ఉపయోగించడంపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. శివాజీ ఒకవేళ క్షమాపణ కోరినా మహిళా కమిషన్ మాత్రం డెఫినెట్ గా శివాజీ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రక్తేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.